అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా హల్చల్ చేస్తూ ఉంది. ఒక అఘోరి అని చెప్పి ఆవిడ భక్తుల్ని ఆశీర్వదిస్తూ, నేను అఘోరిని, నాకు శివుడు ప్రత్యక్షమయ్యాడు, నాకు అమ్మవారి దయ ఉంది, ఇలా అనేక రకాల మాటలు చెప్తూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ అనేక సందర్భాల్లో బహిరంగంగా అందరి మీద దాడి చేయటం, ప్రభుత్వాలను తిట్టడం, ఇట్లా ఇలా కాంట్రవర్షియల్గా ఆవిడ ప్రవర్తిస్తూ ఉంది. అయితే తాజాగా ఆవిడ శ్రీవర్షిణి అనే ఒక బీటెక్ చదువుకునే అమ్మాయితో కారులో తిరుగుతూ వెళ్తూ ఉంది. అంటే ఆవిడేమో ఆమె నా ఫాలోవర్ అని చెప్తూ ఉంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం కావాలని ఆమెకి మాయ మాటలు చెప్పి అఘోరి ఆ శ్రీవర్షిణిని తీసుకెళ్ళింది అని చెప్పి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి అసలు ఈ అఘోరి సాధన అంటే ఏంటి? ఈ హిందూ ధర్మంలో ఈ అఘోరి స్టాండ్ ఏంటి? అంటే అసలు వాళ్ళు దేనికోసం ప్రయత్నిస్తారు? ఈ అఘోరీలు ఎలా ఉంటారు? ఫేక్ వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. వాస్తవానికి మనం కాశీ వెళ్తే లేదా కుంభమేళాలు జరిగినప్పుడు కానీ మనం ప్రధానంగా నాగసాధువులతో పాటు ఈ అఘోరీలను కూడా చూస్తూ ఉంటాం. అంటే ఈ అఘోరిక్ స్టాండ్ ఏంటి అంటే, హిందూ ధర్మంలో ప్రధానంగా ఉపనిషత్ పరంగా కానీ వేదం పరంగా కానీ మోక్ష సిద్ధి కోసం మనుషులు ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని మార్గాల్ని నిర్దేశించింది. అయితే మనకు తెలుసు కదా, వేదం అపౌరుషాలు అంటారు, సుశ్రుతాలు అంటారు. అంటే వినికిడి ద్వారా కొన్ని వేల సంవత్సరాల నుంచి, అంటే ఋగ్వేద కాలం నుంచి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సరస్వతీ నది దగ్గర నుంచి వేద పుట్టుక ఇవన్నీ కూడా వచ్చినాయి. వీళ్ళని ఆర్యులు అంటారు, మనం ఏమో ద్రవిడులు అంటారు. ఇక అక్కడి నుంచి కొంత కాంట్రవర్సీ. సరే, అది పక్కన పెడితే ఎప్పటి నుంచో వేదాలు ఉన్నాయి మనకి, కొన్ని టెక్స్ట్లు కూడా ఉన్నాయి. సో ప్రధానంగా మోక్ష సిద్ధికి అనేక మతాలు మనిషి లిబరేషన్ మోడ్లోకి వెళ్ళాలంటే, అంటే చనిపోయిన తర్వాత మరొక జన్మ ఉండకూడదు, కర్మ నశించిపోవాలి, ఈ మోక్ష సిద్ధి కలగాలంటే ఏమేమి ఆచరించాలి అని చెప్పి ఒక్కొక్క మతం ఒక్కొక్క దిశానిర్దేశం చేసింది. హిందూ మతంలో కొన్ని సూత్రాలు ఉంటే, క్రైస్తవ మతంలో కొన్ని 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి పరలోకం సిద్ధిస్తుందని చెప్పారు. అదేవిధంగా ముస్లిం మతంలో అల్లాని నమ్మాలి, అల్లాని నమ్మి ప్రేయర్ చేయాలి, ఫెయిత్ ఉండాలి, జకాత్ అంటే దాన ధర్మాలు చేయాలని చెప్పి అప్పుడు నీకు మోక్షం సిద్ధిస్తుందని ముస్లిం మతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు హిందూ మతం గురించి మాట్లాడితే, హిందూ మతంలో ప్రధానంగా చెప్పింది ఏంటి మోక్ష సిద్ధి కోసం అంటే, నువ్వు జ్ఞానయోగాన్ని ఆచరించాలి. జ్ఞానయోగం అంటే ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్న భౌతికమైన చదువులు కాదు. జ్ఞానయోగం అంటే నిజమైన బ్రహ్మం, అంటే బ్రహ్మన్ అంటారు, అంటే ఆత్మ, పరమాత్మ గురించి తెలుసుకోవటం. ఉదాహరణకి చెప్పాలి అంటే, ఇప్పుడు మన దేహమే ఉందనుకోండి, మనం చనిపోయిన తర్వాత కాల్చేస్తారు, అంటే బూడిదిగా మారుతుంది. అంటే ఈ దేహం అదే వాటర్లో కలిసింది అనుకోండి, ఆ బూడిద వాటర్గా మారిపోతుంది. అగ్నిలో కలిసింది అనుకోండి, అగ్నిగా మారిపోతుంది. అంటే నువ్వెవరు అంటే, ఇప్పుడు సపోజ్ నేను భార్గవ్ అంటే ఈ దేహమా, లేకపోతే నేను గాలిలో కలిస్తే గాలినా, భూమిలో కలిస్తే భూమినా, లేకపోతే మంటలో కలిస్తే మంటనా, నీటిలో కలిస్తే నీటినా? ఇప్పుడు మనం చెప్పాలంటే కష్టం అది. నేను ఎవరు అనే ఎగ్జిస్టెన్స్ చెప్పాలి అని అంటే చనిపోయిన తర్వాత కానీ. సో అంటే పంచభూతాల్లో కలిసిపోతాం కాబట్టి మన ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. మరి ఈ పంచభూతాలని కంట్రోల్ చేసే శక్తి బ్రహ్మన్కు ఉంది. సో ఒక ఎనర్జీకి ఉంది. కాబట్టి అది మనం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. దానిలో మనం ఆ సుప్రీం సోల్లో ఐక్యమైపోవాలి. అంటే నువ్వు నీ దేహం కాదు, గాలిలో కలిస్తే గాలివి, మట్టిలో కలిస్తే మట్టివి, మంటలో కలిస్తే మంటవి. సో పంచభూతాలు నడిపించే పరమాత్మవి. సో నువ్వు నీ ఎగ్జిస్టెన్స్ ఏంటి అని అంటే అది, అంటే నీకు కనిపించే బాహ్య ప్రపంచం ఏది నీది కాదు, అదంతా కూడా మాయా అని చెప్పేది ఇది జ్ఞానయోగం. ఇది అద్వైత యోగం అని కూడా అంటారు. అదేవిధంగా జ్ఞానయోగం, భక్తి యోగం. నువ్వు ఆ పరమాత్మ అని చెప్పాను కదా, ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఆవరించి ఉన్నటువంటి పరమాత్మ రూపం లేనిది. సో దానికి ఎలా అంటే కొన్ని దేవీ దేవతల్ని మనం సాధారణంగా ఆ హై ఎనర్జీని మనం చూడలేం కాబట్టి దేవీ దేవతలని పెట్టుకొని మనం పూజించి దాని ద్వారా హైయర్ ఎనర్జీకి వెళ్తారు. సో దానిలో నువ్వు భక్తి మార్గంలో అనుసరించు, చాన్ చెయ్యి,
దేవుడి సన్నిధిలో ఉండు, మనశ్శాంతిగా ఉండు. ఇది భక్తి మార్గం. రాజమార్గం అంటే మెడిటేషన్ చెయ్యి. మెడిటేషన్ ద్వారా నీలో ఉన్న ఇన్నర్ ఎక్స్పీరియన్స్ని అనుభవించు. ఇప్పుడు మనకి అవుటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? మనం చెట్టు, మనకి కదిలే కారు, ఇల్లులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మరి ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ మొదలవుతుంది? దీని గురించి ఆలోచించు. మరి ఈ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే బ్రెయినా, మైండా, ఈ రెండు కూడా మాట్లాడాలి. బ్రెయిన్ అంటే ఏంటి? ఒక హార్డ్వేర్. మనం చెప్పాలంటే కంప్యూటర్లో ఒక హార్డ్వేర్, బయటికి కనిపించే మానవ శరీరంలో కనిపించే ఒక అవయవం. మరి మైండ్ అంటే ఏంటి? బ్రెయిన్కి మైండ్కి తేడా ఏంటి? మైండ్ అంటే ఏం లేదు, మన గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మనం అనుభూతి చెందడం, అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత అన్నిటినీ తెలుసుకోవడం, అవేర్ అవ్వడం, కాన్షియస్గా ఉండటమే మైండ్. సో ఈ మైండ్లో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అనేక రకాలైన అనుభూతులు, ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, సంఘటనలు ఉంటాయి, దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. సో బ్రెయిన్ అనేది ఒక అవయవం. సో మైండ్ అనేది మనకి సాఫ్ట్వేర్ లాంటిది. మైండ్ సాఫ్ట్వేర్, బ్రెయిన్ హార్డ్వేర్ లాంటిది. సరే, ఈ సాఫ్ట్వేర్ ఈ జన్మదా లేకపోతే పోయిన జన్మదా, లేదా భవిష్యత్తులో కూడా ఈ సాఫ్ట్వేర్ క్యారీ అవుద్దా? ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇది హిందూ ధర్మం చర్చించింది. ఈ మైండ్, హిందూ ధర్మం ఏముంటుందంటే, సైన్స్ ఏమంటుందంటే, నీ బ్రెయిన్ ఏదైతే హార్డ్వేర్ ఆగిపోతే సాఫ్ట్వేర్ కూడా ఆగిపోయింది నాయన అని సైన్స్ చెప్తుంది. కానీ హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, ఈ సాఫ్ట్వేర్ అంటే మైండ్, నీ ఎక్స్పీరియన్సెస్, అనుభూతులు, ఇన్నర్ ఎక్స్పీరియన్స్ అనేవి ఈ జన్మవి కాదు. కొన్ని సంవత్సరాలుగా నీ ఆత్మ బ్రహ్మం నుంచి విడిపోయిన తర్వాత ట్రావెల్ అవుతూ 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 ఉండి ఈ దేహంలోకి వచ్చింది. తర్వాత నువ్వు చేసే పాపము, పుణ్యము ఫలితాలను బట్టి అది మరొక బాడీని తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. నిర్ణయించేది ఎవరంటే బ్రహ్మన్, పరమాత్మ నిర్ణయిస్తాడు. అందుకని నువ్వు జ్ఞానయోగాన్నో, భక్తి యోగాన్నో, రాజయోగాన్నో ఏదో ఒకదాన్ని అనుసరించి నీ కర్మను తగ్గించుకుంటే నీ ఎక్స్పీరియన్సెస్ ఆగిపోతాయి. అంటే నీ మైండ్ ఏదైతే అబ్జర్వ్ చేసిందో ఆ ఎక్స్పీరియన్సెస్ ఆగిపోతాయి. సో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఉండదో, హార్డ్వేర్ కూడా ఉండదు అంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తవు. ఇది నేను సింపుల్గా చెప్పడానికి నేను మీకు ఉదాహరణతో చెప్తున్నా. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. ఇలా ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ అఘోరి కల్చర్ ఏంటి? ఈ అఘోరి కల్చర్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మోక్ష సిద్ధి కోసం ఇప్పుడు హిందూ ధర్మంలో జ్ఞానయోగం, భక్తి యోగం, రాజయోగం చెప్పారు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ కాకుండా, ట్రెడిషనల్ వేలో కాకుండా మేము మా అంటే అద్వైతం, డ్యుయాలిటీ, వాళ్ళు కూడా బ్రహ్మమే అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమంటారంటే నేను బ్రహ్మం వేరు కాదు, అంటే బ్రహ్మన్ అంటే పరమాత్మ వేరు కాదు, కాబట్టి శవమైనా ఒకటే, మాకు అంతా ఇదంతా మాయే అని మాకు తెలుసు కాబట్టి శవం కూడా మాయే, బూడిద కూడా మాయే. బూడిద ఎందుకు రాసుకుంటారు? అందుకే మనం చనిపోయిన తర్వాత పంచభూతాలు అవుతాం, పంచభూతాలను కంట్రోల్ చేసేది పరమాత్మ కాబట్టి ఈ బూడిద మనకి మిగిలేది మనం మట్టిలో కలిస్తే మట్టిని, గాలిలో కలిస్తే గాలిని, వాటర్లో కలిస్తే వాటర్ కాబట్టి పంచభూతాలకు ప్రతీగా బూడిద రాసుకుంటారు అనమాట. సో మాకు ఏది పట్టదు, మేము ఈ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి ఉండము, మాకు బ్రహ్మన్ ఆత్మంతో కనెక్ట్ అయ్యి ఉంటాము, మాకు ఎదురు కనిపించే మనుషులు ఎవరూ కూడా మాతో అవసరం లేదు, మాకు దొరికింది తింటాం లేకపోతే పడుకుంటాం. సో అంటే ఈ ప్రపంచంతో డిటాచ్ అవుతారు. అంటే ఈ మైండ్ని, ఈ ఎక్స్పీరియన్సెస్ని, అనుభూతిని వాళ్ళు ఈ ప్రపంచంతో కనెక్ట్ అయితే ఈ అనుభూతుల్ని, ఎక్స్పీరియన్సెస్ని మళ్ళీ క్యారీ చేయాలి. సో క్యారీ చేసే అవకాశం ఎందుకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఈ బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అవ్వరు. దానికి కారణం ఏంటంటే కనెక్ట్ అయిన కొద్ది అటాచ్మెంట్స్, బంధాలు, మనుషులు ఇవన్నీ ఉంటాయి, అవి మైండ్లోకి వెళ్తాయి. ఆ మైండ్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మరొక జన్మలో క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది, అక్కడ ఏమైనా తప్పులు జరిగితే అని చెప్పి ఈ మైండ్ని ఎప్పుడు ఆప్షన్స్లో ఉంచుతారు. ఈ మైండ్ని ఎప్పుడైతే ఆప్షన్స్లో ఉంచారో వారు గత జన్మలో ఏమైనా కర్మలు చేశారా అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇండెప్త్గా వెళ్ళినోళ్ళు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎన్ని జన్మల ప్రయాణం అని ఆలోచిస్తూ ఉంటారు. సో దాన్ని, ఆ కర్మని ఆ బ్రహ్మన్ పరమాత్మతో చర్చిస్తూ లేదా ధ్యానం చేస్తూ అని ప్రసన్నం చేసుకొని జీరోకి, అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ మొత్తాన్ని జీరోకి తీసుకొచ్చి సాఫ్ట్వేర్లో ఏ వైరస్ లేకుండా తీసుకొచ్చి జీరో అయిపోయినప్పుడు ఆ ఆత్మ బ్రహ్మను చేరిపోతుంది. అది మోక్ష సిద్ధి కాబట్టి ఆ సాధనతో ఉంటారు. సో బాహ్య ప్రపంచంతో, బాహ్య అనుభూతులతో, బాహ్య ఎక్స్పీరియన్స్తో వాళ్ళు కనెక్ట్ అవ్వరు. ఇది అఘోరిక్ వే ఆఫ్ లైఫ్. ఇది కాపాలిక, వీళ్ళు కాపాలికులు అంటారు, వీళ్ళ కొంచెం ఇంకొక వర్షన్. సరే, ఏది ఏమైనప్పుడు కూడా నేను చెప్పినట్టు ఈ మైండ్తో ఉండే ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు ఆప్షన్స్లో ఉంచుతారు. బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ఎక్స్పీరియన్సెస్ని, అనుభూతుల్ని
ఆప్షన్స్లో ఉంచుతారు. కానీ ఇక్కడ అఘోరి చూస్తుంటే ఈవిడ క్లైమ్ చేస్తున్న అఘోరి మరి అలా ఏం కనబడట్లేదు కదా. బాహ్యంతో ఉన్న ప్రతిదాంతో అటాచ్ అవుతుంది. అంటే ఆమె మనుషుల గురించి మాట్లాడుతుంది, లేదా ప్రభుత్వాల గురించి మాట్లాడుతుంది, రాజకీయాలు మాట్లాడుతుంది, మహిళలతో చర్చిస్తుంది, మహిళల్ని భక్తులుగా ఫాలోవర్స్గా తీసుకెళ్తుంది. వాస్తవానికి హిందూ ధర్మంలో భక్తులు బాబాలకి స్థానం లేదు. వీళ్ళెవరూ మీడియేటర్స్ కాదు. భక్తులు బాబాలు ఎవరైనా కానీ పరమాత్మ దగ్గర చేర్చే క్రమంలో వీరొక సాధనాలుగా మనుషులు పెట్టుకున్న వాళ్ళు. ఎక్కడా కూడా హిందూ ధర్మంలో ఏ టెక్స్ట్లో కూడా వీళ్ళ ద్వారా సిద్ధి కలుగుతుందనేది లేదు. గురువు ద్వారా సిద్ధి కలుగుతుందనేది తప్పు. అది కలవదు. ఎందుకంటే నీ కర్మ, నీ మైండ్, లేదా నువ్వు చేసిన కర్మలన్నీ నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కానీ వేరెవరో నీకు ఎక్స్పీరియన్స్ దాన్ని చేపిస్తారు లేదా ఆ కర్మను తీసేస్తారు అంటే అది తప్పు. ఎందుకంటే ఈ సోల్ ట్రావెల్ ఆర్ మైండ్ ట్రావెల్ అనేది గతం నుంచి జరుగుతూ ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుందని ధర్మం నమ్ముతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మన ధర్మంలో చెప్పినట్టు ఈ బాహ్య ప్రపంచంతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా క్లోజ్ చేస్తారు. కానీ ఈ అఘోరి అలా క్లోజ్ చేయకుండా ఫాలోవర్స్ని, ఆ అమ్మాయిని, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది నిజమైన అఘోరి లక్షణాలు కావు. ఎవరైనా కొంచెం సెన్స్లో ఇప్పుడు మనకి ఆస్ట్రాలజీలో చూసుకుంటే ఇంకా డీటెయిల్డ్గా చెప్తారు. జ్యోతిర్విద్య అంటే ఆస్ట్రాలజీ, జ్యోతిని దర్శించడం. దాంట్లో పరాశర మహాముని కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకు చూడండి, ఆస్ట్రాలజీలో చూసుకుంటే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు కుంభలగ్నం ఉందనుకోండి, శని అధిపతి. సో ఈ కుంభలగ్నంలో ఉండే వాళ్ళు ఎక్కువ మంది గురువులుగా ఉంటారు. సో అంటే సన్యాస దీక్షను తీసుకుంటూ ఉంటారు. మీనరాశిలో ఉండేవాళ్ళు ఎక్కువ గురువులుగా ఉంటారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆస్ట్రాలజికల్గా. ఇంకెప్పుడైనా నేను ఆస్ట్రాలజీ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. సో అయితే ఈ జ్యోతిర్విజం అంటే వేదానికి ఉపకరణాలైనా ఉపనిషత్తులైనా ఏవైనా చెప్పేదంటే నాన్ డ్యూయాలిటీ, నువ్వు బ్రహ్మన్ వేరు కాదు అని చెప్తున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండేవాడు ఎవడు గురువు కాదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన గురువుల్ని బాబాలను చూస్తే అందరూ కార్లు, ఫాలోవర్స్, మట్టి మశానం అన్నీ ఉంటాయి. వీళ్ళకి అన్నీ మళ్ళీ కులాల వారీగా, మతాల వారీగా ఈ బాబాలు వీళ్ళందరూ వేసుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మళ్ళీ ఆధ్యాత్మిక గురువులుగా చెప్తూ ఉంటారు. వాస్తవానికి మ్యానిపులేషన్ చేసేది ఎక్కువ ఆడవాళ్ళనే ఈ ఉచ్చుల్లో. అయితే సహజంగానే ఆడవాళ్ళ పట్ల ఈ మధ్యకాలంలో ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈ మతం పేరుతోనో ఇంకొక పేరుతోనో. వాస్తవానికి మనం ఇంకొక మనిషితో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఒక మనిషితో కొంతకాలం స్నేహం ఉందనుకోండి, కొంతకాలం స్నేహం ఉంటుంది, తర్వాత ఆ స్నేహం కుదరలేదు అనుకోండి, సైలెంట్గా వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వైజాగ్లో కూడా ఒక అమ్మాయిని చంపేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ అఘోరి కూడా ఈ వర్షిణి అనే అమ్మాయిని తీసుకెళ్ళి ఇలా ట్రాపులు చేయడం, తర్వాత ఏమైద్దో మనం ఊహించలేం. అలాగే వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ప్రేమించలేదని చంపేశాడంటారు. ఎంత దారుణం! ప్రేమించలేదని చంపేస్తావా? ఇప్పుడు 10th క్లాస్లో నువ్వు డిగ్రీలో నువ్వు ఆ అమ్మాయి క్లాస్మేట్స్ అనుకో, ఆ అమ్మాయి నేను ప్రేమించింది అనుకో. ఎందుకని? ఆ స్థాయి నీ స్థాయి ఒకటే ఉంది కాబట్టి ప్రేమించింది. అలా కాకుండా ఆ అమ్మాయి మంచి ఉద్యోగం సంపాదించింది అనుకో, 1 లక్ష రూపాయల జీతం వస్తుందనుకో, నువ్వు ఏమీ సంపాదించలేని పరిస్థితి ఉన్నావు అనుకో, తిండి పెట్టలేని పరిస్థితి ఉన్నావు అనుకో, ఆ అమ్మాయి నిన్ను నమ్ముకొని వచ్చి రోడ్ల మీద కూర్చోదు కదా. లేకపోతే నీ వల్ల ఇబ్బంది కలుగుతున్నప్పుడు నిన్ను ఫాలో అవ్వదు కదా. సో ఒక మనిషి లేదా హ్యూమన్ బాడీ కానీ టైం కానీ ఎప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడూ పర్మనెంట్గా ఏది ఉండదు. ఈ కాలంలో కానీ, నేచర్లో కానీ, హ్యూమన్ బాడీలో కానీ నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఈ క్షణం వరకు స్నేహితుడు అయితే స్నేహితుడు, ఈ క్షణం వరకు మనకి మంచిగా ఉంటే మంచి, నెక్స్ట్ టైం మంచిగా లేకపోతే, టర్మ్స్ లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఇంకా నీకు చేతనైతే ఆమె కంటే మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, లేదా ఆమె కంటే మంచి స్థాయిలో నువ్వు ఉండాలి. అది ఇలాంటి మంచి వ్యక్తిని మనం కోల్పోయాం అనుకొని బాధపడే స్థితిలో నువ్వు ఎదగాలి. అంతేగాని వాళ్ళని హింసించడమో, వాళ్ళని టార్గెట్ చేయడమో, మనుషుల్ని ఇబ్బంది పెట్టడమో వద్దు. అన్నప్పుడు వద్దు. లేదు నేను సిగ్గు లేకుండా వెంటబడతాను అని అంటే నీ క్యారెక్టర్ ఎలాంటిదో నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి మన స్టాండ్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే పౌరుషంగా ఉండాలి. అదేవిధంగా మన జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఉండాలి. దీన్ని పాజిటివ్ నోట్లో తీసుకెళ్ళాలి. లేదా చంపడం, చచ్చిపోవడం దీనికి మార్గాలు కావు. కాబట్టి మొత్తంగా ఈ అఘోరి ఇన్సిడెంట్ అంతా చాలా తలకాయ నొప్పి ఇన్సిడెంట్ లాగా ఉంది. సో నేను ఆధ్యాత్మికంగా మీకు కొన్ని చెప్పాను కదా. సో ఎప్పుడైతే నిజమైన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బాహ్య ప్రపంచానికి అటాచ్ అయ్యి ఉండరు. కాబట్టి ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. హిందూ ధర్మాలు కానీ, జ్యోతిష్యం కానీ, బాబాలు కానీ ఇవన్నీ రియల్గా స్టడీ చేస్తే దాంట్లో ఉన్న ఆ గుడ్నెస్ మంచి చాలా ఎంజాయ్ చేయొచ్చు.
కానీ అవి మనుషుల చేతుల్లో బ్యాడ్ వేలో పడినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. సో నేను మీకు ఎప్పుడైనా ఆస్ట్రాలజీ గురించి కూడా ఇంకొంచెం డెప్త్గా చెప్తాను, అది చాలా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ ఆస్ట్రాలజీని యూజ్ చేసి భయపెడుతున్నారు, భయపెట్టి మనుషులను చంపేస్తున్నారు, అది తప్పు. ఎంతో మంచి విజయం చెప్పారు మా పరాశర మహర్షి, జైమని, కపిల మహర్షి, ఎందరండి, ఆర్యభట్టు, మన జీరో కనిపెట్టిన ఆర్యభట్టు కూడా మనకి వరాహమీరుడు, ఆయన ఖగోళ శాస్త్రవేత్త, ఆయన కూడా జ్యోతిష్యం చెప్పాడు. సో అంటే వాళ్ళు చెప్పిన వర్షన్లో ప్రిడిక్ట్ చేయటం అనేది తప్పు అని హేతువాదులు అంటారు. మిగతా 3 కాన్సెప్ట్ని అప్పుడు రాసిన టైం పంచాంగం కరెక్ట్, అప్పుడు కనిపెట్టింది, దాన్ని ఉపయోగించి ప్రిడిక్ట్ చెప్పొద్దు అంటారు. ఒక పార్ట్ వరకే హేతువాదులతో గొడవ, మిగతా 3 వాళ్ళు కంటెస్ట్ చేయలేరు. ఓకే, భూమికి సూర్యుడికి ఎంత దూరం ఉందో కరెక్ట్గా చెప్పారు, అప్పటిది ఇప్పటిది ఒకటే. ఓకే, అది కొంచెం తర్వాత చెప్దాం. ఏదైనప్పుడు ఇలాంటి అఘోరీలు, ఈ బాబాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిజమైన జ్ఞానం మనతో డైరెక్ట్గా పరమాత్మతో ఉండాలి. ఆ సాధన అంటే జ్ఞానయోగమా, భక్తి యోగమా, రాజయోగమా, నువ్వు ఏం ఎంచుకుంటావో ఎంచుకొని డైరెక్ట్గా నువ్వు మాట్లాడు. మధ్యలో మీడియేటర్లు, ఈ బాబాలు, గోంగూర కట్టలు ఎవడు అవసరం లేదు అసలు. నిజంగా డబ్బుతో ఏది నడదు, కానీ డబ్బుతోనే నడిచింది, ఇది ఒక సిస్టమ్. ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.